నంద్యాల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల పర్యవేక్షణ లోపంతో రోగులకు శాపంగా మారింది. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు కొన్ని వందల మంది రోగులు ఓపీ తీసుకొని వైద్యం చేయించుకుంటూ ఉంటారు. జిల్లా ఆసుపత్రిలో ఓపీ వద్ద ఆన్లైన్ చేసే విషయంలో రోగులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని రోగులు వాపోతున్నారు. రోగులు డాక్టర్ వద్ద చూపించుకున్న తర్వాత మందుల కోసం మహిళలు, పురుషులు బారులు తీరి గంటల కొద్దీ నిలబడాల్సి వస్తుంది. పురుషులు, మహిళలు కొంతమంది నిలబడలేక కాళ్లకు మొబ్బ వచ్చి కింద పడిపోతున్నారు. మందుల కోసం నిలబడిన మహిళల, పురుషుల ప్రాంతంలో ఏ ఒక్కటి ఫ్యాన్లు లేకపోవడంతో రోగులు ఉండక భరించలేక నానా అవస్థలు పడుతూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు కడప జిల్లా పోరుమామిళ్ల దగ్గర ఉన్న కల్సపాడుకు చెందిన విజయ్ కుమార్ 35 సంవత్సరాల వ్యక్తి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. విజయ్ కుమార్ భార్య ఆదిలక్ష్మి తెలిపారు. అక్కడ డాక్టర్ల వద్ద చూపించుకొని మందుల కోసం క్యూలో నిలబడడానికి శక్తి లేక కూలబడిపోవడంతో ఫిట్స్ వచ్చి కాళ్ళు చేతులు ఇదిలించి నోటి నుండి నురగలొచ్చాయి. పక్కనే సిబ్బంది ఉన్నా పట్టించుకోకపోవడంతో చాలా ఆలస్యమైంది. అనంతరం క్యూలో నిలబడిన రోగులు సిబ్బందికి తెలపడంతో హుటాహుటిన సిబ్బంది అక్కడికి చేరుకొని స్ట్రెచ్చర్పై అత్యవసర విభాగానికి తరలించి వైద్యం చేశారు. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 400 పడక గదులున్నాయి. అధికారులు సూపరింటెండెంట్ కార్యాలయంలో కూర్చొని సీసీ కెమెరాల ద్వారా జిల్లా ఆసుపత్రిలో జరుగుతున్న విషయాలు పర్యవేక్షిస్తూ ఉంటారు. అయినా కానీ ఓపీ వద్ద డాక్టర్లు, రోగులకు చూసే ఓపీ వద్ద కూడా నిర్లక్ష్యం జరుగుతుందని రోగులు వాపోతున్నారు. జిల్లా ఆసుపత్రిలో రోగులకు అన్ని రకాల మందులు, సదుపాయాలున్నాయి అంటున్న అధికారుల మాటలు కాగితాలకు పరిమితం అవుతున్నాయని కొంతమంది డాక్టర్లు బయటికి రాసిస్తున్నారని రోగులు వాపోతున్నారు. జిల్లా ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యంపై దిశ టీవీ అడగగా రోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో జరుగుతున్న విషయాలు, ఆసుపత్రిలో డాక్టర్లు రోగులను పట్టించుకోని విషయాలు ఉన్నట్లు చెబితే వాళ్ళ రోగులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రోగుల బంధువులు వాపోతున్నారు. జిల్లా ఆసుపత్రిలో జరుగుతున్న సమస్యలపై ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ పాషా దిశ టీవీకి వివరణ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఓపీ లైన్స్ ఎక్కువగా పదే అందరూ రాయడం, తర్వాత మన మీడియాలో ప్రచురం కావడం ఇవన్నీ జరుగుతుంది. ముఖ్య కారణం దానికి ఏమంటే ఈ హాస్పిటల్ సిస్టమ్ అని గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టింది. దానికోసం అన్ని హెల్త్ సిస్టమ్ మొత్తం ఆన్లైన్ చేయబడుతుంది. ఆన్లైన్ చేయబడడం వల్ల మనం ఒకసారి ఓపీ నెంబర్ చెప్తేనే వాళ్ళకు ఉండే వ్యాధి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం సిస్టంలో చూసే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి సదుద్దేశంతో మొదలు చేసిన కొత్త కార్యక్రమం ఈ హాస్పిటల్ సిస్టమ్ అనేది. దీన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాలలో. ఇందులో కొంచెం ఆన్లైన్ చేసేటప్పుడు సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల, తర్వాత నెక్స్ట్ ఎక్కువ మంది పేషెంట్స్ మారుమూల గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు 1000 నుంచి 1200 మంది రావడం జరుగుతుంది ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి. వీళ్ళకి ఆన్లైన్ చేయడం కానీ, తర్వాత సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం డిలే అయి ఉండవచ్చు. దాన్ని కూడా మనం సరిదిద్దడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము. ఇంకోటి కొత్త మిషన్ ఒకటి తమ్ముని బేస్ చేసుకొని మనం ఓపీ రిజిస్ట్రేషన్ అయ్యేటట్లు కూడా ఇంకో అవకాశం ఉందని అది కూడా ప్రయత్నం చేస్తున్నాము. రాబోయే కాలంలో దీన్ని ఇంకా సింపుల్గా అయిపోయేటట్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి ఆధార్ లేదు, ఫోన్ లేదు అని చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా ఒక సపరేట్ కౌంటర్ ఏర్పాటు చేసి నో ఆధార్, నో ఫోన్ పేషెంట్స్ కూడా ఓపీ జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి ఒక కొత్త మార్గం ఏర్పాటు చేసినాము. ఎక్కడన్నా మీకు ఏదైనా చిన్నపాటి లోపాలు ఏదైనా తెలిస్తే మా దృష్టికి తెస్తే దాన్ని కరెక్ట్ చేస్తాము. ఈరోజు ఒక పేషెంట్ కొంచెం ఫిట్స్ వచ్చి కింద పడిపోయినారని ఒకటి మా దృష్టికి వచ్చింది ఓపీలో. వెంటనే మేము పల్స్, బీపీ అనేది చెక్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాజువాలిటీ మూవ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆ పేషెంట్ విజయ్ కుమార్, ఆయన 37 సంవత్సరాలు. ఆయన ఆల్రెడీ ఫిట్స్ పేషెంట్, మందులు సరిగా వాడటం లేదు, ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఇంతకుముందు బస్సు ఎక్కేటప్పుడు, తర్వాత వేరే సంఘటనలో ఆయనకు ఫిట్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్లో రావడం వల్ల తొందరగా మేము వైద్య సదుపాయాలు కల్పించి ఆయన్ని యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేయడం జరిగింది. ఫిట్స్కి సంబంధించిన వర్కౌట్ కూడా ఇమీడియట్గా సిటీ స్కాన్స్, దానికి సంబంధించిన స్కాన్స్, బ్లడ్ టెస్ట్ అన్నీ అయిపోగొట్టాము. మీకు దానికి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పి ఆయన మోటివేట్ చేసి ఆయనకు హాస్పిటల్ తోడ్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడన్నా మీకు డిలే జరుగుతుంది, చిన్న లోపాలు అంటే మా దృష్టికి తెస్తే దాన్ని కరెక్ట్ చేస్తాము. మా పర్యవేక్షణ అయితే 24 గంటలు చేస్తున్నాము. అయినా కొన్నిసార్లు ఎక్కువ పేషెంట్స్ రావడం వల్లనో, లేకపోతే సర్వర్ ప్రాబ్లమ్స్ వల్లనో ఏదైనా చిన్నపాటి డిలే ఏదైనా జరిగితే దానికి ఇంకా అడ్వాన్స్ ఇంకేమైనా చర్యలు కావాలంటే తీసుకుంటాం మా పై అధికారులను అడిగి. సో సార్, మందుల కాడ వచ్చేసి జనాలు నిలబడలేక కింద పడిపోతున్నారు. అక్కడ ఫ్యాన్ల వసతి కూడా లేదు.
మందుల దగ్గర కూడా సేమ్ ఈ హాస్పిటల్ సిస్టంలోనే ఏమవుతుందంటే ఆన్లైన్లో వాళ్ళకి ఇచ్చే మందులు ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ సిస్టమ్స్కి ఫార్మసీకి వెళ్ళిపోయినప్పుడు ఫార్మసీ వాళ్ళు దాన్ని డిస్పాచ్ చేసేటప్పుడు ఆ మందులు ఎలా వేసుకోవాలి, తర్వాత ఆ మందులు ఎలా వేసుకోవాలని చెప్పి వాళ్ళకి ఆ మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ సిస్టంలో అక్కడి నుంచి ఇక్కడికి ఈ సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం డిలే జరుగుతుంది కానీ మిగతా విషయాలు అయితే ఏమీ లేదు. దాన్ని కూడా ఇంకో ఎక్స్ట్రా కౌంటర్ పెట్టి ఈ టైం డిలేని కూడా తగ్గించి మేము పేషెంట్స్కి ఇంకా హెల్ప్ఫుల్గా అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం.